10 కోట్లతో తీసి 50 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బాస్టర్ ప్రస్తుతం ఓటీటీలో ఒక సినిమా గురించి ఎక్కడ చూసినా చర్చ. సోషల్ మీడియాలో ఈ సినిమా క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఒకే మాట చెప్తున్నారు. ఇలాంటి యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ ను మిస్ అవ్వొద్దు అని థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే జోరు కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ అలాగే హీరోయిన్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా ఏంటి? ఎందుకు అందరూ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు? అసలు కథ ఏంటి? ఈ సినిమా ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఓటీటీ ప్రపంచం వేగంగా మారిపోతుంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, క్రైమ్ స్టోరీలు, హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. థియేటర్లలో చూడలేకపోయిన సినిమాలను ఇప్పుడు కుటుంబంతో కలిసి ఓటీటీలో చూస్తున్నారు. అలాంటి సినిమాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం బ్లాస్ట్. కన్నడ యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు సుభాష్ కే రాజ్ తొలిసారి దర్శకత్వం వహించినప్పటికీ తన కథనం, స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఆయన విజయవంతమయ్యారని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో అర్జున్ సరసన సీనియర్ నటి అభిరామి కీలక పాత్రలో నటించగా, యువ నటి ప్రీతి ముకుందన్ మరో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇక కేజీఎఫ్ సినిమాకు సంగీతం అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చిందని ప్రేక్షకులు చెబుతున్నారు. సంగీతం, యాక్షన్, ఎమోషన్ ఈ 3 అంశాలు కలిసి సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. సుమారు 10 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. చిన్న బడ్జెట్తో తెరకెక్కిన కంటెంట్ బలంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి ఆదరణ చూపించారు. ఇప్పుడు అదే సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ మరోసారి భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రంలో రాజ్ రామ్ అనే పాత్రలో అర్జున్ కనిపిస్తారు. ఆయన ఒక సాధారణ కరాటే ఇన్స్ట్రక్టర్, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన భార్య, కూతురితో కలిసి ఎంతో ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు. సాధారణ మనిషిగా కనిపించే రాజారాం జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శక్తివంతమైన కార్పొరేట్ మాఫియా వారి కుటుంబ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఒక సాధారణ కుటుంబం ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కొంది, ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి వారు ఎలాంటి పోరాటం చేశారు, రాజారాం తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, కార్పొరేట్ మాఫియా వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి అనే అంశాల చుట్టూ సినిమా సాగుతుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠను పెంచే విధంగా తెరకెక్కించడం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, బలమైన కుటుంబ భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యంగా తండ్రి, కూతురు మధ్య ఉండే అనుబంధాన్ని చాలా అందంగా చూపించారు. ఒక కుటుంబాన్ని రక్షించడానికి తండ్రి ఎంతటి సాహసం చేస్తాడో ఈ సినిమాలో చూపించారు. ఇక అదే సమయంలో మహిళలు జీవితంలో ధైర్యంగా ఉండాలని, కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా ఎదుర్కోవాలని కూడా కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటన. సాధారణంగా కొత్త హీరోయిన్లకు ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు చాలా అరుదుగా వస్తాయి. కానీ ప్రీతి ముకుందన్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను కదిలిస్తే, యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఆమె నటనను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ హీరోగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సినిమాలో కూడా తన అనుభవాన్ని పూర్తిగా చూపించారు. ఫైట్ సీన్స్ లో ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ముఖ్యంగా ఫ్యామిలీని కాపాడే తండ్రి పాత్రలో ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అభిరామి కూడా తన పాత్రలో చాలా సహజంగా నటించారు. కుటుంబ బాధ్యతలు మోసే భార్యగా, తల్లిగా ఆమె చూపించిన భావోద్వేగాలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ముగ్గురి మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపించింది. అందుకే ఈ కుటుంబ కథ ప్రేక్షకులను మరింత కనెక్ట్ అయింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ప్రతి ఫైట్ సీన్ ను రియలిస్టిక్ గా తెరకెక్కించారు. అవసరానికి మించిన హడావుడి లేకుండా
కథకు తగ్గట్టుగా యాక్షన్ చూపించడం సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను చివరి వరకు సీట్ ఎడ్జ్ పై కూర్చోబెడుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి మరో హైలైట్. రవి బస్రూర్ అందించిన సంగీతం ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసింది. యాక్షన్ సీన్స్ తో థ్రిల్ ను, ఎమోషనల్ సీన్స్ లో ఫీలింగ్ ను ఆయన సంగీతం అయితే మరింత ఎలివేట్ చేసింది. అందుకే ఈ సినిమా చూసిన వారు కథతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసి మంచి స్పందన ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా మస్ట్ వాచ్ యాక్షన్ థ్రిల్లర్, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా, అర్జున్ కంబ్యాక్ మూవీ, ప్రీతి ముకుందన్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ అనేక కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కేవలం యాక్షన్ అభిమానులకు మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ కథలు ఇష్టపడే వారికి కూడా బాగా నచ్చుతుంది. కథల్లో వచ్చే ట్విస్టులు, పాత్రల మధ్య భావోద్వేగాలు చివరి వరకు కొనసాగించే ఉత్కంఠ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందుకే ప్రస్తుతం ఓటీటీలో ఎక్కువ మంది ఈ సినిమాను చూస్తున్నారు. మొత్తానికి చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన మంచి కథ, బలమైన నటీనటుల ప్రదర్శన, అద్భుతమైన యాక్షన్, భావోద్వేగాలు, రవి బస్రూర్ సంగీతం కలిసి బ్లాస్ట్ సినిమానైతే ఓటీటీలో సూపర్ హిట్ గా నిలబెట్టాయి. థియేటర్లలో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. మీరు ఇంకా ఈ సినిమాను చూడకపోతే యాక్షన్, ఫ్యామిలీ, డ్రామా, థ్రిల్లర్లను ఇష్టపడే వారైతే ఈ చిత్రాన్ని మీ వాచ్ లిస్ట్ లో తప్పకుండా చేర్చుకోవచ్చు.